అవినీతిలో పీజీ చేసిన ప్రసన్న, నీతి నిజాయితీలో నేను పీజీ చేశా. నిన్ను సాకలేక, నీకు డబ్బులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్న నీ కార్యకర్తలు. నేను రాజకీయ అజ్ఞానినే, పర్సంటేజీలలో నీలాగా జ్ఞాని కాదు. కృష్ణకుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి ఫైర్. అవినీతిలో మాజీ ఎమ్మెల్యే కృష్ణకుమార్ రెడ్డి పీజీ చేశారని, మేం నిజాయితీలో పీజీ చేశామని, అవినీతిలో కమిషన్లు నాయకులు తనకు పర్సంటేజ్ ఇవ్వలేక మా దగ్గరకు వస్తున్నారని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 6, 17 వార్డులలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరు బాగుందా అని ప్రజలను ఆరా తీశారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పర్సంటేజీల ప్రసన్న గురించి మాట్లాడుకోవటం అనవసరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. సంవత్సరంలోనే అనేక పథకాలు అందించడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్స్, పింఛన్ అమలు చేశారని, రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేస్తారన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో విద్యకు పెద్దపీట వేస్తూ ఒకే తరగతికి ఒకటే టీచర్ ని నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్సంటేజ్ల ప్రసన్నేనా మాట్లాడింది? ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో. నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్నే. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4, 5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము, నేను మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి వదిలేండి. అలాగే గ్రామాల్లో రోడ్లు, డ్రైన్స్, ఎక్కడైతే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్య ఉందని ఎన్నో ఊర్లలో చెప్పడం జరిగింది. అందులో ఈసారి ఎండాకాలం వచ్చేటప్పటికి ఏ ఒక్క ఊర్లో కూడా మంచినీళ్లు లేవు అనే మాట వినపడకుండా చేశాం మేము. అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ తవ్వకుండా వదిలేసిన కాలువల్ని మనం తవ్వడం జరిగింది. దానివల్ల రైతులకి ఎంతో ఉపయోగం పడింది. మొదటి పంటలో మన డెల్టా ఏరియా అయిన రైతులకి సీఎం గారు ఎంతో అండగా నిలిచి మొత్తం ధాన్యం అంతా కొనుగోలు చేపించి 24 గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వకుండా ఉండే విధంగా మన కాన్స్టిట్యున్సీలో మన ముదుగత్తి కాజ్వే ఆగిపోతుంది. అది గత ప్రభుత్వంలో తీసుకొని అక్కడ ఆపేస్తున్నారు. దానివల్ల మళ్ళీ గాన తుఫాన్ వచ్చిందంటే అది కొట్టుకోబోద్ది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి ఈ ఊరు రక్షించండి అని చెప్పి